స్పెషాలిటీ కెమికల్స్ లో భారతదేశపు అగ్రగామి నవీన్ ఫ్లోరిన్ ఇప్పుడు ఈ కంపెనీ కొత్త బిజినెస్ వైపు అడుగులు వేస్తోంది. 2025లో చెమర్స్, బస్ కెమ్టెక్ తో టైంప్లు, డేటా సెంటర్స్, సోలార్ మరియు ఎలక్ట్రానిక్స్ కెమికల్ గ్రేడ్ సగటు వినియోగానికి అవసరమైన ఆధునిక కెమికల్స్ తయారీలో ఉపయోగపడతాయి. నూతన ప్లాంట్లు FY26, FY27లో ప్రారంభం కానున్నాయి. 2025లో కంపెనీ QIP ద్వారా 750 కోట్ల రూపాయలు ఫండింగ్ రైజ్ చేసింది. గ్రోత్ కి ఫండింగ్ రెడీ. FY25లో రెవెన్యూ 2349 కోట్ల రూపాయలు, ప్రాఫిట్ 289 కోట్ల రూపాయలు, EBITDA మార్జిన్ 22.7%. EPS FY26లో ₹87.75కి రాబోతుందని అంచనా. కంపెనీ FY25కి చాలా భారీ ఫైనల్ డివిడెండ్ ప్రకటించింది. అదే 350% డివిడెండ్, అంటే ఫేస్ వాల్యూ ₹2 అయితే ₹7 పేమెంట్. ఇది కంపెనీ లాభాలు బాగున్నాయనే సంకేతం. స్టాక్ ₹5,050 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాదిలోనే స్టాక్ 54% రిటర్న్ ఇచ్చింది. ROE 11.5%. డెట్ ఎక్విటీ మోడరేట్లీ లెవరేజ్డ్ ఫర్ కేపెక్స్. అయితే ప్రస్తుత విలువలు చాలా హై. PE రేషియో 86, చాలా హై ప్రీమియం మీద ట్రేడ్ అవుతోంది. రిస్క్ ఏమిటంటే క్యాపెక్స్ ప్రాజెక్టుల ఎగ్జిక్యూషన్ ఆలస్యం అయితే షాక్ వస్తుంది. కెమికల్స్ మార్కెట్లో చైనా సప్లై కారణంగా ఒత్తిడి ఉంది. కానీ నవీన్ ఫ్లోరిన్ ఇప్పటికీ ఓ గ్రోత్ కాంపౌండర్. దీర్ఘకాలం పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశమే. కొత్తగా కొనాలంటే మాత్రం కొంచెం సావధానంగా, డిప్స్లో బెటర్. నవీన్ ఫ్లోరిన్ గతంలో ఇది మల్టీ బ్యాగర్ అయితే ఇప్పటికీ ఇది స్టెడీ కంపౌండర్ అనే ట్యాగ్కి సరిపోయే స్టాక్. ఇలాంటివి విశ్లేషణలు మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి.